నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వరద ముంపు నుంచి బయటపడుతున్న విజయవాడ, ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు. విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తున్న దాతలు, ఆహార పదార్థాలు, వాటర్ ప్యాకెట్ల పంపిణీ. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్, హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో చర్యలు. మానవీయ విలువలతో జీవించాలని ఆచరించి చూపిన ఉపాధ్యాయుడు, పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న బద్దె నాయక్. దేశంలో వాయు కాలుష్యంతో రోజుకు 464 మంది చిన్నారుల మృతి, పరిస్థితులపై స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక.